అది అది డాక్టర్ పేరు డాక్టర్ పేరు మర్చిపోయానండి. ఆ రిపోర్ట్స్ చూపించండి. రిపోర్ట్స్ ఏ రిపోర్ట్స్ అండి? అదేనండి, మీరెవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్లు టెస్ట్లు చేయించుకున్నానని చెప్పారు కదా, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి, నేను చూస్తా. అది రిపోర్ట్స్ ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఈయన చూస్తే ఇంకా టెన్షన్ ఫీల్ అవుతారు. నన్ను వదిలి పక్కకు కూడా వెళ్ళరు. అయినా ఇప్పుడు రిపోర్ట్స్ కూడా నా దగ్గర లేవు. ఏం చెయ్యాలి? నమస్కారం అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్, చూసి చాలా రోజులైంది. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. వీళ్ళు గౌతమ్ క్లాస్మేట్స్ అమ్మా. గౌతమ్తో కలిసి మెడిసిన్ చేశారు. ఇప్పుడు మేము లైఫ్ మేట్స్ కూడా అంకుల్. ఓ, కంగ్రాచులేషన్స్. హాయ్ అంజలి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. అవును, గౌతమ్ ఏడి? ఏంటండి రిపోర్ట్స్ ఇవ్వమంటే ఆలోచిస్తున్నారు? గౌతమ్, గౌతమ్. మీ నాన్నగారు పిలుస్తున్నారు. రే ఆకాష్, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? కూర్చో. ఫారెన్ నుంచి ఎప్పుడు వచ్చారా? వచ్చి 1 month అయిందిరా. అప్పుడెప్పుడో వచ్చి ఇప్పుడు మా ఇంటికి వచ్చేది. హౌ ఆర్ యు అంజలి? గుడ్. అమ్మా అహల్య, కాఫీ తీసుకురామ్మా. వస్తున్నానండి. చెప్పరా, ఏంటి విషయాలు? ఎంఎస్ కంప్లీట్ చేసావా లేదా? అయిపోయింది గౌతమ్. మన ఎంబీబీఎస్ చేసేటప్పుడు అందరం మంచి హాస్పిటల్ పెడదాం అనుకున్నాం కదా. అవును, అప్పుడు అనుకున్నాం కదా. ఎప్పుడు పెడదాం? ఆల్రెడీ పెట్టేశాం గౌతమ్. మీరు వచ్చి జాయిన్ అవ్వటమే లేట్. విడాకులకి సంబంధించి ఈరోజు కోర్టులో హియరింగ్ ఉందని గౌతమ్తో చెప్పావా బేబీ? చెప్పాను మమ్మీ. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారు. పెళ్లికి మనమే వెయిట్ చేయాలి, విడాకులకి మనమే వెయిట్ చేయాలి. ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సరే నందు, టెన్షన్ అవ్వకు. లాయర్ గారు, వీలైనంత తొందరగా విడాకులు వచ్చేలా చూడండి. డోంట్ వరీ మేడం, ఈ నోటితో వాదించి 100 మందికి విడాకులు ఇప్పించాను. కాసేపట్లో మీరే చూస్తారుగా కోర్టులో నా తడాక. వాళ్ళు ఇంట్లో సంతకాలైతే పెట్టారు కానీ కోర్టులో విడాకులకి ఒప్పుకుంటారా మామ్? నాకు అదే డౌట్గా ఉంది మామ్. పెళ్లి పీటల మీద పెళ్లి ఆపిన వాళ్ళు కోర్టులో విడాకులు ఆపరని గ్యారంటీ ఏంటి? శ్రావ్య కోసమైనా చచ్చినట్టు ఒప్పుకుంటారు. శ్రావ్య మన దగ్గరున్న తిరుగులేని రామబాణం. ఆ బాణానికి ఎదురు వెళ్లే ధైర్యం అన్నగా గౌతమ్కి లేదు, ఆ అహల్యకు అంతకన్నా లేదు. చూసావా మామ్, కాసేపట్లో విడిపోయే వాళ్ళు జంటగా వస్తున్నారు. ఎలాగో విడిపోయేవాళ్లే కదా, ఎలా వస్తే మనకేంటి? విడిపోవడానికి కలిసొచ్చారేంటి? విడివిడిగా బాధగా వస్తారనుకున్నాను. వాళ్ళు బాధపడినా కోపం పడినా చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ డైవోర్స్ అప్లికేషన్స్ మీద సంతకాలు పెట్టారు. కాసేపట్లో విడాకులు వచ్చేస్తాయి. అవి తీసుకుని అహల్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత అదితి మెళ్ళో గౌతమ్ తాళి కడతాడు.
ఇదేగా జరగబోయేది గౌతమ్. ఇలా కాకుండా ఇంకేదైనా జరిపించాలనుకుంటే వాటి పరిణామాలు వేరుగా ఉంటాయి. ఐ మీన్, శ్రావ్య కాపురం నీ మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని కోర్టులో బిహేవ్ చేయమని చెప్తున్నాను. అర్థమైందనుకుంటాను. వీళ్ళు ఎలాంటి వెధవేషాలు వేయకూడదని వీళ్లతో పాటు నేను కూడా వచ్చాను యామిని. కోర్టులో నువ్వనుకున్నదే జరుగుతుంది. ఇంకోలా జరగడానికి జరిపించడానికి అవకాశమే లేదు. అయితే సరే, పదండి లోపలికి వెళ్దాం. రండి.